హలో ఆల్, ఈ వీడియోలో మనం జేఎన్టీయూకి సంబంధించిన ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీరు వీడియో చూస్తున్నట్లయితే మామూలుగా ఒక పేపర్ తీసుకొని అందులో నోట్ చేసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ సింబల్లో మెన్షన్ చేశాను కదా, ఆ క్వశ్చన్స్ అనేటివి అక్కడ మీరు రాసుకోండి ఒక పేపర్లో. మీకు ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చినట్లయితే ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్, అందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ జనరేషన్ అండ్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో టైప్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైనింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేటివి కూడా ఇక్కడ టైప్స్ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా నేర్చుకోవాలంటే మెయిన్గా మీకు ఇక్కడ ఆర్కిటెక్చరింగ్ డిజైన్ అని ఉంది కదా, అది కూడా ఇంపార్టెంటే మీకు. సో మీకు నెక్స్ట్ ఇవి చాలు ఫస్ట్ యూనిట్కి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 2 నుంచి వచ్చేసి ఇక్కడ ASICs అండ్ PLDs అండ్ కార్డ్స్, ఆ మెథడ్స్ నుంచి మెమొరీ, ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమొరీ అండ్ ర్యామ్ ర్యామ్ మెమొరీ నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకా మెథడ్స్ కావాలంటే మీకు సెన్సార్స్, యాక్చువేటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ నుంచి ఇక్కడ LED మెథడ్, రిలే మెథడ్, ఫీజో బజార్ మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ లో ఒక వాచ్ డాగ్ టైమర్ అనే మెథడ్ ఉంటుంది ఆసిలేటర్ యూజ్ చేసి. సో ఆసిలేటర్ సర్క్యూట్, రియల్ టైమ్ క్లాక్ మెథడ్ కూడా నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది మీకు సెకండ్ యూనిట్ నుంచి. ఈజీగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీకు ఈజీగా రాసేస్తారు. మ్యాక్సిమం అయితే ఈ క్వశ్చన్సే అడుగుతారు. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ I2C కానీ, SPI కానీ, క్యాన్ కానీ, ఇంకా మెయిన్గా డాన్సూర్కి అడిగేటివైతే USB కానీ, ఇన్ఫ్రారెడ్, బ్లూటూత్, వైఫై, జిగ్బీ, GPRS, GSM, ఇవి మాత్రం డాన్సూర్గా ఏదో ఒకటి ఇందులో నుంచి కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి వచ్చేసి మనకు ఎంబెడెడ్ ఫార్మ్వేర్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్ కానీ, అసెంబ్లీ లాంగ్వేజెస్ మెథడ్ కానీ, ఇక్కడ హైలీ లాంగ్వేజ్ బేస్డ్ డెవలప్మెంట్ గురించి కానీ జస్ట్ థియరీ మోడల్లో మనకు అడగొచ్చు. దానికి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ అండ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ వేసేసి మీకు ఆ మ్యాటర్ అనేది రాసేస్తే ఈజీగా మంచి మార్క్స్ అనేటివి పడతాయి. నెక్స్ట్ యూనిట్ 5లో నుంచి మనకు టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంది కదా, ఆ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ మల్టీ ప్రాసెసింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ మెథడ్స్లో నుంచి కొన్ని టైప్స్ ఉంటాయి. ఇక్కడ టాస్క్ షెడ్యూలింగ్ నుంచి ప్రీఎంప్టివ్ అండ్ ప్రీఎంప్టిటివ్ షెడ్యూలింగ్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మీకు సింక్రనైజేషన్ నుంచి కొన్ని మెథడ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈజీగా మంచి స్కోర్ని ఎర్న్ చేసి తెచ్చుకోవచ్చు ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లో. So please thanks for the watching the video. Please subscribe my channel and like and share.